సామజవరగమన, ఓం భీమ్ బుష్ లాంటి ఎంటర్టైన్మెంట్ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో శ్రీ విష్ణు. ఈయన తాజాగా నటించిన సినిమా #సింగిల్. గీతా ఆర్ట్స్ నుంచి వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది, మరోసారి శ్రీ విష్ణు హిట్ కొట్టాడా లేదా అనేది ఈ పూర్తి రివ్యూలో చూద్దాం. విజయ్ అలియాస్ శ్రీ విష్ణు ఓ బ్యాంక్లో పనిచేస్తుంటారు. అతడి స్నేహితుడు అరవింద్ అలియాస్ వెన్నెల కిషోర్ కూడా అదే బ్యాంక్లో పనిచేస్తుంటారు. ఇద్దరూ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. ఎంతోమంది అమ్మాయిలను ప్రేమించడానికి ప్రయత్నించినా కూడా వర్కౌట్ అవ్వక సింగిల్స్గానే మిగిలిపోతారు ఇద్దరు. అదే సమయంలో పూర్వ అలియాస్ కేతికా శర్మను చూసి ఇష్టపడతాడు విజయ్. మరోవైపు విజయ్ను ప్రేమిస్తుంటుంది హరిణి అలియాస్ ఇవానా. పూర్వను పడేయడానికి విజయ్ ఏమైతే ప్రయత్నాలు చేస్తుంటాడో అవే ప్రయత్నాలు హరిణి కూడా చేస్తుంటుంది. అలా ముగ్గురి కథ సాగుతుంటుంది సైమల్టేనియస్గా. మరోవైపు అరవింద్ కూడా గాయత్రి అనే అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. ఇక విజయ్ తన ప్రేమ విషయం పూర్వకు చెప్తాడు. మరోవైపు హరిణి కూడా విజయ్కు తన ప్రేమ మ్యాటర్ చెప్తుంటుంది. అప్పుడు ఏం జరిగింది? ఈ ట్రయాంగిల్ లవ్ గేమ్ ఎలా ఎండ్ అయింది? అసలు ఇంతకీ విజయ్ ఎవరిని పెళ్లి చేసుకున్నాడు అనేదే ఈ సినిమా కథ. కొన్ని సినిమాలకు కథ ఉండదు, కేవలం కథనం మాత్రమే ఉంటుంది. #సింగిల్ కూడా అలాంటి సినిమా. కొత్త కథ కావాలి, ఎమోషన్స్ బాగా పండాలి అనే కాన్సెప్ట్ లేకుండా థియేటర్కు ప్లెయిన్ మైండ్తో వెళ్తే కడుపుబ్బా నవ్వే కామెడీ ఉంటుంది ఈ సినిమాలో. ఎన్ని రోజులైందో ఈ సినిమా చూసి అనేంతలా నవ్విస్తారు. వన్ లైనర్స్, మీమ్స్, సెటైట్స్ ఇలా ఒక్కటేంటి అన్నీ ఉన్నాయి #సింగిల్. ఒకటి వినేసి నవ్వేలోపు మరో పంచ్ వచ్చేస్తుంటుంది. కథ అస్సలు లేదు, చాలా సింపుల్. ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ, పైగా అందులో ట్విస్ట్లు కూడా ఉండవు. చాలా రొటీన్ కథ. కథ పాతదే కానీ స్క్రీన్ ప్లే ఉంటుందబ్బా. ఏమన్నా రాసుకున్నాడా డైరెక్టర్? సీన్లో మ్యాటర్ లేకపోయినా డైలాగ్స్తోనే నవ్వించేశాడు శ్రీ విష్ణు. అయితే హీరోలు, దర్శకులు, సోషల్ మీడియా అన్నింటిపై సెటైర్లు వేశారు. నిర్మాత అల్లు అరవింద్ కూడా తనపైనే సొంత సెటైర్లు వేయించుకున్నాడు. అలాగే బాలయ్య బ్రాండ్, మహేష్ బాబు ఆయిల్ ఇలా చాలా ఉన్నాయి. లోపల దాచేశారు అంతే. ముఖ్యంగా ఆయన వన్ లైనర్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో పెళ్ళాయి. వెన్నెల కిషోర్, శ్రీ విష్ణు ఉన్న ప్రతి సీన్లోనూ నవ్వు గ్యారంటీ. ఫస్ట్ హాఫ్ అంతా హీరో లవ్ ట్రాక్ చుట్టూ తిరుగుతుంది. హీరో ఓ అమ్మాయిని ప్రేమించడం, హీరోను మరో అమ్మాయి ప్రేమించడం, ఈ ముగ్గురి చుట్టూ మంచి స్క్రీన్ ప్లే రాసుకున్నాడు డైరెక్టర్ కార్తిక్. ఫస్ట్ హాఫ్తో పోలిస్తే సెకండ్ హాఫ్లోనే కథ కాస్త ఉంది, కో స్టోరీ రివీల్ అయినట్టుగా కనిపిస్తోంది. క్లైమాక్స్ అయితే క్రేజీ. సింగిల్స్ భయంకరంగా కనెక్ట్ అవుతారు ఈ సినిమాకి. హాయిగా నవ్వుకోవడానికైతే ఈ సినిమా మంచి చాయిస్. శ్రీ విష్ణు గురించి ఏం చెప్పాలి? మనోడి బాడీ లాంగ్వేజ్తోనే నవ్వొస్తుంది. ఇక డైలాగ్ డెలివరీ కూడా అదిరిపోయింది. టిపికల్ కామెడీతో నవ్వించాడు. వెన్నెల కిషోర్ ఈ సినిమాకు మరో హీరో. ఆయన కూడా చాలా సీన్స్ సోలోగా హ్యాండిల్ చేశాడు, నవ్వించాడు. ఫస్ట్ హాఫ్లో 2-3 సీన్స్ అయితే కన్నీళ్లు వచ్చే వరకు నవ్వించాడు. కేతికా శర్మ, ఇవానా ఇద్దరు బాగా నటించారు. మిగిలిన వాళ్ళు కూడా మంచి కామెడీ చేశారు. రాజేంద్ర ప్రసాద్ కూడా చిన్న పాత్రలో మెప్పించాడు. మిగిలిన వాళ్ళంతా ఓకే. విశాల్ చంద్రశేఖర్ అందించిన పాటలు బాగా వర్కౌట్ అయ్యాయి. RR కూడా పర్లేదు. వేల్ రాజా సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఇక నిర్మాతలు విద్యా కొప్పినుడు, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు కార్తిక్ రాజు కథ సింపుల్గానే ఉన్నా స్క్రీన్ ప్లే హిలేరియస్గా వర్కౌట్ అయింది. ఆయన కథకు రైటర్ భాను భోగవరపు డైలాగ్స్ బలాన్నిచ్చాయి. ఒక మాటలో ఓవరాల్గా ఈ సినిమా గురించి చెప్పాలంటే #సింగిల్ హిలేరియస్. జస్ట్ గో అండ్ వాచ్ అండ్ ఎంజాయ్.